యెషయా చదివాడు. చదువుచున్నాడు కానీ ఆయనకి అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? అర్థమవట్లేదు. అర్థమవకపోతే దేవుడు ఎవరిని పంపించాడు? ఫిలిప్పుని పంపించాడు. ఎవరినండి? ఫిలిప్పుని పంపించాడు. ఫిలిప్పు పరిగెత్తుకుంటూ, రథము కంటే వేగముగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రథములకు ఎదురుగా నిలబడి ఆ రథం మీద కూర్చున్న నపుంసకుడు అడుగుతున్నాడు, ఫిలిప్పు నీవు చదువుచున్నది నీకు అర్థమవుతుందా? అయ్యా అర్థమవట్లేదు, నాకు తెలియజెప్పు అనగానే వెంటనే ఫిలిప్పి నపుంసకుడికి వదకు తేబడిన గొర్రె పిల్ల, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వదకు తేబడిన గొర్రె పిల్ల ఎవరు అంటే లోక రక్షకుడైన యేసు క్రీస్తే. ఆయన అంటున్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును పెట్టాడు. ఇప్పుడు ఈ యొక్క నపుంసకుడు చదువుతున్న యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్ల ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. వెంటనే ఆ నపుంసకుడు ఫిలిప్పు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా అవిగో నీళ్ళు నాకు బాప్తిసము ఇవ్వండి. ఏమన్నాడండి? అవిగో నీళ్ళు నాకు బాప్తిసము ఇవ్వండి. అంటే ఈ నపుంసకుడు వాక్యాన్ని చదివాడు, ఫిలిప్పు ద్వారా వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాడు, వెంటనే వాక్యాన్ని గైకొన్నాడు. ఎలాగా? అదిగో నీళ్ళు నాకు బాప్తిసము ఇవ్వండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఫిలిప్పు వలె ఆయన త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి ఆయన వాక్యములను గైకొన్న వారందరూ ధన్యులే. అట్టి దేవుని వాక్యాన్ని గైకొన్న దైవ కుమారుడుగా, దైవ కుమార్తెగా నేను ఉండాలని దేవుని యొక్క ఆశ. చివరిగా 5వ మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున చదవనము, ప్రతి వానికి చెట్టుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మళ్ళా 3వసారి అంటున్నాడు ఆయన, ఇదిగో నేను త్వరగా, కానీ చెప్పండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున. ఎవరు చెప్పునండి? నాకు వినపట్లేదు, గట్టిగా మాట్లాడాలి. నేను ఈ మైకున్న గట్టిగా మాట్లాడుతున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద. ఇప్పుడు అందరు నా వైపు చూడండి, మీరందరూ సోదరీమణులు కదా. సత్క్రియలు, ధర్మ కార్యములు చేసిన ఒక స్త్రీ బైబిల్లో ఉన్నారు. ఎవరమ్మే? సత్క్రియలు, ధర్మ కార్యములు బహుగా చేసి ఆమె చనిపోతే స్నానం చేసి మేడగదిలో పెట్టారు. ఎవరమ్మే? బాబురావు ఏంటి ఎవరు చెప్పట్లేదా? మీరు చెప్పరమ్మా, గట్టిగా చెప్పొచ్చు కదమ్మా. ఏం చెప్పిన ప్రమాదం అని చెప్పట్లేదా డాడీ? ఓకే, కరెక్టేనమ్మా. సత్క్రియలు, ధర్మ కార్యములు చేసినటువంటి ఆ స్త్రీ చనిపోతే స్నానం చేసి మేడగదిలో పెడితే ఎవరు బతికించారు? ఎవరు మాట్లాడట్లేదు అయ్యారు? ఏం చెప్పిన ప్రమాదం అని భయపడుతున్నారని నాకు అర్థమైపోయిందండి. ఇంటికి వెళ్ళినట్టు అపోస్తుల కార్యం చదవండి. 12 మంది శిష్యుల్లో ఒకడు, రేపు అడుగుతాను సమాధానం చెప్పండి, ఒకడు వచ్చి చనిపోయిన ఆమెను ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయగానే చనిపోయిన ఆమె ఏమైందండి? బ్రతికింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున. అంటే దేవుడు 2వసారి ఈ లోకానికి వచ్చినప్పుడు సత్క్రియలు, ధర్మ కార్యములు చేసినటువంటి ఆ బిడ్డను దేవుడు ఎలాగూ బ్రతికించాడో, వాక్యాన్ని విని, వాక్యాన్ని గ్రహించి, మోకరించి ప్రార్థన చేసి ఆయన రాకడ కొరకు విశ్వాసముతో ఎదురు చూస్తున్న మనలను ఈ మట్టి శరీరముల నుండి దేవునికండి మహిమలోనికి మార్చి ఆయనతో మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు. 1000 సంవత్సరాలు ప్రపంచ రాజ్యపాలన చేయబోతున్నాం. 1000 సంవత్సరాలు అయిన తర్వాత నూతన యెరూషలేముతో రాబోతున్నాం. దేవదూతల పరివారముతో రాబోతున్నాం.
మనకన్నా గొప్పవారు ఇంకెవరున్నారండి ఈ లోకంలో? ఈ లోకంలో మనకి ఎవరున్నారండి? ఒక బిడ్డ, చిన్న పేద తల్లిదండ్రులు ఉన్నారు. ఆ పేద తల్లిదండ్రులకి 10 మంది దగ్గర ఇంటింటికి వెళ్ళి రోజు కూలి పని చేసుకొని డబ్బులు వస్తేనే భోజనం, లేకపోతే భోజనము లేదు. వాళ్ళకి ఒక్క కొడుకు. ఈ మాట చెప్పి ముగించేస్తాను వినండి. ఒకే ఒక్క కొడుకు ఉన్నాడండి. ఆ కొడుకుని ఈ అమ్మా నాన్న ఎదురుగా కూర్చుని బట్టి రోజు ప్రార్థన చేసి ఒక్క మాట అంటున్నారు, అయ్యా మేము పేదోళ్ళం, అయ్యా పని చేస్తే కానీ డబ్బులు లేవు, ఎందుకంటే మేము చదువుకోలేదు. కాబట్టి కొడుకా, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని రోజు ఆ కొడుకు చెప్తున్నారు ఆ పేద తల్లిదండ్రులు. ఈ అబ్బాయి కష్టపడి చదివి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఆ పేపర్ పట్టుకొని పరిగెట్టుకుంటూ మమ్మీ డాడీ దగ్గరికి వచ్చి, మమ్మీ డాడీ నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, ఒకసారి చూడండి. పరిగెట్టుకుంటూ వస్తుంటే తన స్నేహితుడు ఒకటి వచ్చి ఆయన పట్టుకుని ఆపి, నేను ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, మా డాడీకి చెప్పాలి అని. ఆ స్నేహితుడు ఏమన్నా తెలుసా? రే ఆగు, మీ నాన్న లారీ యాక్సిడెంట్లో 1 అరగంట ముందు చచ్చిపోయాడు, మీ నాన్న లేడు అని చెప్పాడట. అక్కడి నుంచి ఆ కుర్రాడు ఆ పేపర్ పట్టుకుని వచ్చి ఆ యాక్సిడెంట్లో చచ్చిపోయిన డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ బాగా చదువుకోమన్నావు డాడీ, నేను చదువుకున్నాను డాడీ, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను డాడీ. లేడాడీ నా ముఖంలో చిరునవ్వు చూడాడి, లేడా అంటే చనిపోయిన తండ్రి లేస్తాడండి. అలాగే గుండెలు కత్తుకున్నాడు, ఏడుస్తూ తండ్రిని సమర్థిస్తాడు. అమ్మా ఇక్కడ చదవనమ్మా, నేను పనిచేసి పోషిస్తానమ్మా అంది. ఆ అమ్మాయి మంది తెలుసా? కొడుకా, మీ నాన్న పేరు నిలబెట్టాలంటే నువ్వు చదువుకోవాలి, నా రక్త మాంసాల అమ్మాయిని నేను చదివిస్తాను, నువ్వు బాగా చదవాలంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఈ కొడుకుని పట్టణానికి పంపించిందండి. ఆ తల్లి పట్టణానికి పంపించి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. 5 సంవత్సరాలు అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు, కొడుకు ఎలా ఉంటాడో 5 సంవత్సరాలు అమ్మ కూడా చూడలేదు. అమ్మను కొడుకు చూడలేదు, కొడుకు అమ్మను చూడలేదు. ఎన్ని సంవత్సరాలు అండి? గట్టిగా చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు అండి? ఇది రియల్ స్టోరీ. ఈ స్టోరీ చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా మీకు చెప్తాను, అవసరమైతే ఆయన మీరు చూడొచ్చు. 5 సంవత్సరాల తర్వాత ఈ అమ్మ ఈ కొడుకు ఒకరినొకరు చూడుకోలేదు. 5 సంవత్సరాలు అయితే కొడుకు లెటర్ రాశాడు, మమ్మీ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, నాకు ఉత్తమ స్టూడెంట్ అవార్డు ఇవ్వబోతున్నారు, నువ్వు కాలేజ్కి రావాలి అని. ఎవరికి ఉత్తరం రాశాడు కొడుకు? అమ్మకు ఉత్తరం రాశాడు. అమ్మ ఉత్తరం చూసింది, అయ్యో నా కొడుకు 5 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు, గొప్ప చదువు చదివాడు, నా చేతులంటే 10 మంది ఇంట్లోకి వెళ్ళి అంటులు దోమి ఈ మధ్యలో కురుపులు వచ్చేసి ఈ మధ్యలో ఏమొస్తుంది? చీమ వస్తుంది. సరి అయినటువంటి జాకెట్ లేదు, చిరిగిపోయింది, మంచి చీర లేదు, చిరిగిపోయింది. ఎలా వెళ్తానని పూలు ఏడ్చుకుంటేనే చిరిగిపోయిన ఆ జాకెట్ ని తన పైట్ చెంగుతో కప్పుకొని ఆ కాలేజ్ గేట్ దగ్గరికి వెళ్ళింది. కాలేజ్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ గేట్ దగ్గర ఉన్న వాచ్మ్యాన్ ఏమన్నాడు తెలుసా? అడుక్కోవడానికి ఎక్కడ చోట్లేదా పో అని కర్రతో కొట్టి బయటికి కెట్టేశాడు. కొడుకును చూడాలనికి వచ్చింది అమ్మ. 9 నెలలు మోసింది ఈ అమ్మ. 9 నెలలు అయిన తరువాత తల్లికి బిడ్డకు మధ్య ఉన్న ఆ పేగు బంధాన్ని కత్తిరించినప్పుడు బిడ్డ కెవ్వుమని కేక వేస్తే 9 నెలలు అనుభవించిన ఈ బాధ అంతా తల్లి మర్చిపోద్ది. తన రక్తాన్నే పాలుగా మార్చి బిడా కొడుకా అని ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి 5 సంవత్సరాలు దూరమైన ఆ కన్న కొడుకును చూడడానికి అమ్మ కాలేజీకి వస్తే ఆ వాచ్మెన్ ఆమె కొట్టేసి బయటికి కట్టేశాడు. ఆ ప్రహరీ గోడ చుట్టూ తిరుగుతూ చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రములో నుంచి చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రము నుంచి నా కొడుకేడి లా చూస్తుంది అమ్మ. ఈ లోపు వెనకాల నుండి ఒక ఆయన వచ్చాడు, భుజం మీద చేసాడు. భుజం మీద చేసిన వెంటనే, అయ్యో గేట్ దగ్గర వాచ్మెన్ కొట్టేశాడు,
ఇక్కడి నుంచి నా కొడుకుని చూద్దామంటే ఎవరు నా భుజంపై చేస్తారని గజగజ వణికిపోతే ఇలా తిరిగింది. ఇలాగ తిరిగేసరికి ఏ కొడుకునైతే ఏడుస్తూ చూడాలనుకుందో ఆ కన్న కొడుకు వచ్చి అమ్మ భుజం మీద చేశాడు. గుంజల్మంది తర్వాత వెంటనే ఏం జరిగింది తెలుసండి? ఆ కొడుకు చిరిగిపోయిన బ్లౌజ్తో ఉన్నటువంటి అమ్మను, ఈ చేతుల్లో చీమలు కాలుతున్నటువంటి అమ్మను, కంపు పడుతున్న అమ్మను ఆ కొడుకు భుజం మీద చేసి ఇప్పుడు గేట్ దగ్గర వాచ్మెన్ దగ్గర తీసుకొచ్చాడు. ఏ వాచ్మెన్, ఈమె ఎవరో తెలుసా? మా అమ్మ. ఈమె నా తల్లి. ఆమె రక్తాన్ని చెమటగా మార్చి నన్ను చదివించిన నా కన్న తల్లి. ఈమె చదివించకపోతే నేను ఉత్తమ స్టూడెంట్ కాలేను, డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేను అని ఈ తల్లిని అలా తీసుకుని వెళ్తే ఆ స్టేజ్ ముందు తీసుకెళ్లి వెళ్ళాడు. ఆ స్టేజ్ ఫ్రంట్ లో కూర్చుని పెట్టాడు. ఇలా ప్రిన్సిపాల్ గారు వచ్చి, ఏ ఉత్తమ స్టూడెంట్ రా, నీ మెడలో దండ వేస్తానంటే పైకి వచ్చాడు. ప్రిన్సిపాల్ గారు దండ పట్టుకొని ఈ ఉత్తమ స్టూడెంట్ మెడలో దండ ప్రిన్సిపాల్ గారు వేయబోతున్నారు. ఇప్పుడు ఈ కొడుకు ఏమాట తెలుసా? సార్ ప్రిన్సిపాల్ గారు, ఇక్కడ మా అమ్మ ఉందండి, మా అమ్మను చూసి అందరూ అసహించుకుంటున్నారండి. ఈ మా అమ్మను స్టేజ్ మీద తీసుకొచ్చి ఈ పూల దండ నా చేతులతో మా అమ్మ మెడలో వేయడానికి నాకు సహాయము చేయరా అని అడిగాడు. అసహ్యంగా ఉన్న అమ్మను, ఆ కింద ఉన్నటువంటి అమ్మను పైకి తీసుకుని వచ్చాడు. ప్రిన్సిపాల్ గారి దగ్గర దండ తీసుకొని ఇప్పుడు ఆ కొడుకు ఎవరి మెడలో దండ అయిపోతున్నాడండి? గడి చెప్పండి, ఎవరి మెడలో అండి? అమ్మ మెడలో దండ అయిపోతున్నాడు. అప్పుడు దాకా మౌనంగా ఉన్న అమ్మ ఇప్పుడేమంటుంది? కొడుకా, నానా, బాబు, ఈ పూలదండ నా మెడలో వేసుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు కొడుక. ఈ పూలదండ నీ మెడలో వేస్తే నీ ముఖములో చిరునవ్వును చూడడానికి ఈ అమ్మ ఇక్కడికి వచ్చింది కొడుక అని ఆ దండ ఆ అమ్మ తీసుకుని మళ్ళా ఎవరి మెడలో వేస్తుందండి? అమ్మ కన్నా నాన్న కన్నా అమూల్యమైన ప్రేమ ఆ దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమలో నీవు నేను ఉండాలంటే నా ప్రభు త్వరగా వస్తున్నాడు. నువ్వు మెలకువగా ఉండి సిద్ధపడి ఆయన రాకడకు ఎదురు చూడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మోస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించునుగాక. చక్కని సందేశాన్ని మనకు అందించిన డైరెక్టర్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు సార్. ఎక్కువ జర్నీ చేసి సార్కి అనుకోకుండా ఆఫీస్కి వస్తే మన కడిగి పంపారు. ఈ దేవుని యొక్క చిత్తమైంది. చక్కని వర్తమానాన్ని మోసుకొని వచ్చి మన బలపరిచిన డైరెక్టర్ గారికి, వారి కుటుంబానికి దేవుడు ఇంకా సహాయము చేయునుగాక. ఆమె సమయం చాలా మించిపోయింది. ఒక లేఖన భాగం మేము ముందు పెట్టి కానుకలు తీసుకుందాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము చదువుతారమ్మా. నెహెమ్యా 6వ అధ్యాయము 3వ వచనము. అందుకు నేను చేయు పని గొప్పది. ఆమె నెహెమ్యా అంటున్నాడు, నేను చేసే పని. ఏం పని చేస్తున్నా నెహెమ్యా? అమ్మా ఇందాకలేదు నాకు. ఆయన పని చేసుకోవట్లా, ఎవరు పని చేస్తున్నాడు? ఏమన్నాడు ఆ మాటని? నేను చేయు పని. ఈ భూమి మీద గొప్ప పని ఏదైనా ఉందంటే అదే పనమ్మా, దేవుని యొక్క పని. లోకంలో ఉన్న పనులు మొత్తం కూడా కూటి కోసమే, కానీ ఈ పని మాత్రం పరలోకంలో చోటు కోసం. హల్లెలూయా. కనుక ఈ గొప్ప పని చేయటం కొరకు మీటింగ్లు ఎలా పెట్టాలి, ఏం చేయాలని ఆర్థిక విషయాల్లో ఆఫీస్ వారు కానీ ఎవరు ఒక్క రూపాయి కూడా ఏమి ఇవ్వాల. దేవా, సార్ ఒక మాట అంటే బాధ అనిపించింది. వాళ్ళందరూ సత్యమే. నా 54 సంవత్సరాల సర్వీస్లో ఇంత తక్కువ మంది జనాన్ని కరెక్ట్గా మన సంఘానికి సరిపోయింది అన్నమాట. తప్పేం లేదు సార్, పరిశుద్ధాత్మగా మీరు మాట్లాడారు. దేవుని మాటగా తీసుకుంటే జీవితాలు బాగుంటాయి.
ఈ రోజు కూడా ఇక్కడికి రాలేదంటే సో ఇక్కడ నేను సేవ చేయడం కూడా వేస్తే నా పరిధి కూడా ముగిసిపోయింది. బహుశా ఈ మీటింగే నా లాస్ట్ కావచ్చు కదా, అయిపోద్ది. అందుకే కష్టపడుతున్నా చివరి మీటింగ్ అని చేసి వెళ్ళిపోదామని. సార్ అడిగారు 8 సంవత్సరాలు తెలుసుకున్నాను. సార్ 18 సంవత్సరాలు అన్న. ఓ 18 సంవత్సరాల ఈ ఇంట్లో ఉంటున్నావా అన్నాడు. ఆమె హల్లెలూయా. అంతకుముందు ఇంకొక ఆమె వచ్చింది మా ఇంటికి. పాస్ గారు చేస్తే తక్కువ నీట్గా ఉన్నావు, ఈ కొంపలో ఉంటున్నావా అంది. ఆమె అవునమ్మా అన్నాను. హల్లెలూయా. కానీ చేసే పని దేవుడి పని. ఇంకా 2 రోజులు ఉన్నాయి. మీ పిల్లల్ని మీ భర్తల్ని తీసుకొని రండి. ఇంకా ఖాళీ ప్లేసు ఉన్నది. లేదండి మేము ఇంతే అంటే ఎవరు ఏమీ చేయలేరు. కావున భారభద్రమైన ఈ పరిసరంలో ఖర్చుతో కూడుకుని ఇది దేవుని పని కాబట్టి దేవుని యొక్క సేవ కొరకు మీ కానుకలు ఇచ్చి మీరు దీవించబడవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నా. లలితమ్మ గారు పూర్ణ గారు ఉన్నారమ్మా? వారు కూడా రాలేదా? అమ్మగారు బహుశా నడవలేదేమో. సుంత గారు సంధ్య కొన్ని కానుకలు తీసుకుంటారా తల్లి? ఒకళ్ళు సరిపోతారా మన సంఘానికి? ఇద్దరు వస్తారా? ఒక్కళ్ళు రండి.